దంచేది గట్టి కొట్టు, చిన్న కాదు గట్టిగా కొట్టు దాన్ని. అట్లా సెటర్లు వేస్తా ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా కంట్లో పడుతుందంట ఫ్రెండ్స్ సాయికి. ఏం కాదులే, మంచిదే కంట్లో పడితే. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సాయి జాన్ ఆఫిషియల్. ఈ రోజు వీడియో ఏంటంటే ఉసిరికాయలు పొడి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది అందరూ చేసుకునేదే కదా, దీన్ని కూడా పెట్టాలా అనుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ రోజు మా వీధిలోకి ఉసిరికాయలు వచ్చాయి. ఇంకా మాకు తినాలనిపించేసింది. ఇంకా నేను మా అత్త తీసుకున్నాము. ఇవి వచ్చేసి 40 రూపీస్ ఫ్రెండ్స్. అంటే సోల్ అంటారు కదా, అదే మనం బియ్యం కొలుచుకుంటాం పావు, దాంతో వేశారు 40 రూపీస్ అంట. ఇంకా కొన్ని ఎక్కువ తీసుకొని ఊరగాయ పెట్టుకున్నాం అనుకున్నాము. కాకపోతే ఎందుకు ఇప్పుడు మళ్ళీ చూద్దాం అనేసి ప్రస్తుతానికి ఇవైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని పొడి సాయి దంచుతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు దంచే ఓపిక లేదు, అందుకనేసి సాయిని ఇబ్బంది పెట్టి ఇప్పుడు సాయితో దంచుకుంటున్నాను. ఈ పొడి చేసి ఇచ్చేది సాయినే ఫ్రెండ్స్. సాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం ఫ్రెండ్స్. నేను చల్లగా పనుకొని ఉన్నా ఫ్రెండ్స్, మధ్యాహ్నం నుంచి పనుకొని ఉన్నా. బాగా నిద్ర వచ్చే టయానికి లేపి మరి చిన్న ఉసిరికాయలు దంచి చేతు అట్లా అని అనింది. నేను రాలేనులే జాను, రేపు చేద్దాంలే అంటే ఇలా అసలు తినాలనిపిస్తుంది అని బలవంతంగా లేపి మరి తొడుకొని వచ్చి కూర్చోబెట్టి నా చేతికి రోకలు ఇచ్చింది దంచమని. తప్పేముంది ఫ్రెండ్స్, హెల్ప్ చేసిస్తే ఏం తప్పు లేదు కదా. హెల్ప్ చేయడంలో తప్పు లేదు, బాగా డీప్ గా పనుకొని లేపి మరీ కూర్చోబెట్టి చేపిస్తున్నారు చూడు, అది తప్పు. సరే సరే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా ప్రిపేర్ చేసుకుందామా పొడి. సాయి దంచుతాడు, చూద్దాం ఎట్లా దంచుతాడో. ఏమి దంచేసి మళ్ళీ పొడి వచ్చేటప్పుడు తీసేస్తే సరిపోతుంది. దంచితే అవి కూడా ఏదైపోతే మళ్ళీ నేను తీసాలే చిన్నగా. అబ్బా కంట్లో పడుతున్నాయి. కంట్లో పడుతుందంట ఫ్రెండ్స్ సాయికి. ఏం కాదులే, మంచిదే కంట్లో పడితే. కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా అవి కంట్లో పడితే ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి కళ్ళు. సరిపోయింది, అన్ని కింద పడుతున్నాయి. చెప్తాను దానికి తగినట్టు నేను ఏంది అన్ని ఎగురుతున్నాయి పైకి పైకి. డాన్స్ చేస్తాను నేను దంచుతా ఉంటే. అసలు అనగడమే ఇవి లోపటి నుంచి నీళ్ళు వస్తున్నాయి కానీ ఎగురుతున్నాయండి పైకి, రబ్బర్ బాల్ ఎగింది. అమ్మా ఫ్రెండ్స్, మా ఇంట్లో పెద్ద పెద్ద రోకళ్ళు అలాంటివి లేవు ఫ్రెండ్స్. ఇది మా నాన్న వాళ్ళ అమ్మోళ్ళు అన్నమాట, చిన్నప్పటి నుంచి అట్లే ఉంది. సో ఇదే వాడుతున్నాం మేము రోకలు కూడా. మా ఇంట్లో పెద్ద రోకలు అట్లేం లేదు. రోకలే కదా లేదు దీన్ని రోలు, ఇది రోకలి. అవునా, సారీ ఫ్రెండ్స్, రోల్ ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు సాయి ఆన్ స్క్రీన్ లోనే ఇంత కామెడీగా ఉంటాడా, పక్కన సీరియస్ గా ఉంటాడని. అస్సలు లేదు ఫ్రెండ్స్. ఇంకా పక్కన అయితే ఇంకా తక్కువలేమన్నమాట. ఆ పాటలు, ఆ జోకులు, మా మీద ఇంట్లో ఎంత ఇదేంది సెటైర్లు వేస్తారంటే అట్లా సెటైర్లు వేస్తా ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఆన్ స్క్రీన్ లో కొంచెమే సాయి ఇది కామెడీ చేసేది. అమ్మ బయట అయితే అసలు తట్టుకోలేము ఫ్రెండ్స్. రోజంతా ఇంకా నవ్వుతా ఉండాల్సింది, అట్లా చేస్తా ఉంటాడు ఇంట్లో. గట్టి కొట్టు, చిన్న కాదు గట్టిగా కొట్టు దాన్ని. గట్టిగా దంచంటే గట్టిగా దంచాలా, చిన్నగా దంచాలా? ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా చేసుకోవాలంటే ఉసిరికాయ పొడి చేసుకొని తినారు ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి కానీ ఇంకా పెద్దవాళ్ళకి కానీ వయసు అయిపోయిన వాళ్ళకి కానీ ఉసిరికాయ చాలా ఇమ్యూనిటీ పవర్. ఉసిరికాయ ఎంత తింటే అంత మంచిది ఫ్రెండ్స్ హెల్త్ కి. మనము ఇది కూడా దంచాలా లోపల గింజ?
ఊరికి లైట్ గా దంచు, నేను తీసేస్తా గింజని. ఇంకేం లేదు దీంట్లో. అది పక్కన వేసేసేలే, కిందేసి. ఎందుకంటే ఉసిరికాయ కాయ తినాలంటే తినలేము, నోరంతా పులిపెక్కిపోతుంది, కొంతమందికి పళ్ళు ఇదైపోతాయి, మళ్ళీ ఏం తినలేరు, కొరకలేరు. అందుకనేసి ఇలా ఉసిరికాయ పొడి చేసుకొని కొంచెం ఉప్పు మిరప్పొడి కలిపి పెట్టుకొని తినచ్చు. కొంతమందికి మిరప్పొడి నచ్చదంటే జస్ట్ ఉప్పు వేసుకొని ఒక 4 days 3 days అట్లా ఎండకు పెట్టేసి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. A few inches later. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సాయి ఉసిరికాయ పొడి దంచి ఇచ్చేసాడనమాట. ఇవి దంచిన తర్వాత నేను చూడండి ఈ గింజలు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమంది గింజలు కూడా పెట్టేసుకుంటారు, ఏం ఇబ్బంది రాదులనేసి. కాకపోతే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా చేదుగా తగులుతుంది, అందుకనేసి కూర్చొని మొత్తం ఏరేసినాను. ఇంకా ఇప్పుడు దీన్ని రెండుగా కలుపుకుంటాం ఫ్రెండ్స్ మనము. అంటే మామూలుగా ఉప్పు మిరప్పొడి వేసి కలుపుదాం అనుకున్నాను. మా అత్త వచ్చేసి నాకు మిరప్పొడి వద్దుమా, మిరప్పొడి లేకుండా ఉప్పు కూడా కొంచెం వేసి కలిపి అన్నారు. అందుకనేసి ఇంకా మా అత్తకు సపరేట్ గా మాకు సపరేట్ గా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా అత్తకి, ఇది మాకు. ఇది అందరికీ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, కానీ కొంతమంది తెలిసి ఉండదు కదా, వాళ్ళు కూడా చూస్తే ఒకవేళ చేసుకోవచ్చు. ఉప్పు కూడా కొంచెమే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ లేదు. వేసేసి ఇంకా కలిపి పెట్టేసి నైట్ అంతా ఫ్యాన్ కు పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఎండ లేదు. కలిపి పెట్టేసి ఫ్యాన్ కింద పెడతాను. పెట్టేసిన తర్వాత ఇంకా పొద్దున్నే ఎండకు వస్తే ఒక 2-3 days బాగా ఎండకు పెట్టినామంటే బాగా ఊరుతుంది ఫ్రెండ్స్, తర్వాత మనం తినొచ్చు. ఇప్పుడు మా అత్త కలిపి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇంకోటి మనకు కలుపుకుందాము. మేమైతే ఉప్పు కారం బాగా తింటాం ఫ్రెండ్స్ అనేసి, అందుకనేసి కొంచెం ఉప్పు బాగానే వేసుకుంటున్నాను. అదే కొంచెం ఉప్పు, ఇంకా మిరప్పొడి ఫ్రెండ్స్ చూడండి ఇంత వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసి నైట్ అంతా బాగా ఫ్యాన్ కి పెట్టేసేయాలి. ఎందుకంటే ఇది దంచినప్పుడు మనకి దీంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి కదా, మళ్ళీ బూజు పడుతుంది అనమాట. మూత అందుకేసి పెడితే మూత వేయకూడదు, ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇంకా మంది కూడా అయిపోయింది, కలిపేసాను చూడండి. ఇప్పుడు ఇంత పెద్ద ఉన్నాయి కదా, ఎండలో ఎండబెట్టామంటే ఇవి కూడా చిన్నగా ముచ్చకపోతాయి, ఇబ్బంది ఏం లేదు పెద్దగా ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, ఉసిరిపొడి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకున్నట్టయితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు ముందే చూసేయచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, ఇట్స్ మీ సాయిజాన్ ఆఫీషియల్.